హాయ్ అండి, అందరికీ నమస్కారం. చారు, చింతపండు చారు. చింతపండు చారు అన్న, చింతపండు రసమన్న ఒకటి. ఈ చింతపండు చారులో వామ్ వేసి తాలింపు పెట్టడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. దీన్ని వాము చారు అని కూడా అంటారు. ఈ వాము చారు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని ఒక గిన్నెకి సరిపడగా రసం తీసుకోవాలి. చిటికెడు పసుపు, కారం, ఉప్పు, 2 పచ్చిమిర్చి వేసి స్టవ్ వెలిగించి 10 నిమిషాలు చారుని బాగా మరగనివ్వాలి. ఈ మరిగిన చారుని వేరే గిన్నెలో తీసుకొని దీనికి సరిపడగా పోపులు తయారు చేసుకోవాలి. వాము, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి. సరిపోయినంత ఆయిల్ వేసుకొని పోపులతో పాటు వాము, కొంచెం కరివేపాకు రమ్మలు, చిటికెడు పసుపు, ఈ వేగిన పోపుని చారులో వేసుకోవాలి. అంతేనండి, వాము చారు రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.